హలో అందరికీ వీడియో ఎండ్ వరకు చూసేయండి. వన్ డే బ్యాక్ నా లైఫ్‌లో జరిగిన విషయము చెప్పాలనుకుంటున్నా. అండ్ ఇది లాస్ట్ ఇయర్ వీడియో. సో, ఈ వీడియో ద్వారా నా పర్సనల్‌గా కొంతమందికి బుద్ధి చెప్దామని వీడియో సెండ్ చేస్తున్నా. అలాగే ఇది 1 ఇయర్ బ్యాక్ వీడియో. మాకు 2 మంత్స్ ఉంది లోహిత్‌కి హాలిడేస్ అనగా మేము ఇక్కడికి వచ్చాం. అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టా లోహిత్‌ని 2 మంత్స్. అలాగే వాడు ఇక్కడ చెప్తున్నాడు, అమ్మ నేను వెళ్ళను అని. వాడు 1 వీక్ నా దగ్గర ఉన్నట్టు రిటర్న్ వెళ్ళేటప్పుడు స్నాక్స్ అడిగితే ఇద్దరం చేసుకుంటున్నాం. నాకు చెప్తున్నాడు, అమ్మ నేను వెళ్ళను. లేదు లోహిత్ నువ్వు వెళ్ళాలి చదువుకోవాలి ఇంకా 2 నెలలే అని చెప్పి, లేదు నేను తమ్ముడు కోసం ఇక్కడ ఉంటా అని. యాక్చువల్లీ వీడు బెంగ పెట్టుకున్నాడని నాకు తెలీదు. చిన్నప్పుడు ఒక ఏజ్ వచ్చే వరకు నిజంగా న్యాచురల్ లవ్ దొరుకుతుంది. ఆ తర్వాత నుంచి ఇంకా ఏమైపోతుందో తెలీదు. అలాగే పనంతా అయినాక ఎత్తుకో అమ్మ అంటే ఎత్తుకుంటే వెళ్ళని చెప్తున్నాడు. బాధ అనిపించింది నాకు. ఆయన లేదు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు రెడీ అవ్వ అని చెప్పి వాడికి బట్టలు ఇచ్చేస్తే ఆడు వేసేసుకొని పిచ్చి పిచ్చి ఆటలు ఇద్దరు అన్నతమ్ములు ఆడుకున్నారు. వెళ్ళిపోతున్నాడు కదా అని ఏం అనలేదు, నవ్వేశాను. సో వెళ్ళిపోతున్న టైంకి ఇలా ముఖం మార్చుకుని కంటి నిండా నీళ్ళు పెట్టుకున్నాడు. సో మా హస్బెండ్ ఇంకొద్దులే ఉంచి ఈ రోజు కంటే ఇంక మళ్ళీ ఇద్దరిని తీసుకొని బయటకైతే వెళ్ళాము. చిన్నప్పుడు ఉండే ప్రేమ పెద్ద అయితే ఉండదు అని అనడానికి ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఉంటుందిలేండి సిచ్యువేషన్. సో అలాగే ఇంకా వన్ డే లోహిత్ని దేబెట్టేసిన తర్వాత ఇతను డల్ అయిపోయారు లియాన్స్. ఎందుకు ఇలా అయిపోయాడు అనుకుంటే ఏదో మామూలుగా ఫీవర్ అనుకున్నా. వన్ డే బ్యాక్ తర్వాత లోహిత్కి కాల్ చేస్తే వాడికి ఫీవర్. అప్పుడు మాకు అర్థమైంది ఇద్దరు ఒక దగ్గర ఉండేవారు, ఒకసారి దూరం అవగానే బెంగలా వచ్చిందని. దయచేసి ప్రతి ఒక్కరి ఇంట్లో రిలేషన్షిప్లు ఇలాగే ఉంటాయి. మనం పెద్ద అయిపోయాము అలా అని మనకి గర్వం మన దగ్గర ఇంత ఉంది, మన తోబుట్టు వాళ్ళ దగ్గర లేదు అని చెప్పి మనం గర్వం చూపించకూడదు. అండ్ థర్డ్ పర్సన్ని ఎంటర్ చేసి వాళ్ళని ఏ మాట ఆడిపించకూడదు. దయచేసి అన్నతమ్ములు అక్క చెల్లెలు రిలేషన్షిప్లో మూడో మనిషి ఎంటర్ చేసి వాళ్ళ రిలేషన్షిప్ని నాశనం చేయొద్దు. అండ్ తీసుకొచ్చిన తర్వాత లియాన్స్ వాడి మీద పడుకొని ముద్దులు పెట్టేస్తున్నాడు. అప్పుడు బాబోయ్ అసలు చిన్న చిన్న వయసులోనే వాళ్ళిద్దరికి ఎంత ప్రేమ అనిపించింది. సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరూ ఒక్క దగ్గరే ఉంటున్నారు హ్యాపీగా. దయచేసి రిలేషన్షిప్ని గర్వం చూపించి నా దగ్గర ఉంది నా దగ్గర లేదు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఒకరు మాటలు విని మన రిలేషన్షిప్ని మనం బ్రేక్ చేసుకోకూడదు. ఇప్పటికైనా సరే కొంతమంది ఈ వీడియోని చూసి మారుతారని రిలేషన్షిప్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్.